పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాయలం గ్రామంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం పునర్నిర్మాణం చేపట్టారు. గత 70 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు దేవాలయంను నూతనంగా పునర్నిర్మాణానికి గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు, రూరల్ మండలాల్లో దాతల సహాయ సహకారాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు వేద మంత్రాల నడుమ ప్రత్యేక యోగశాలల్లో యజ్ఞ హోమాలు నిర్వహించారు. ఇక ఉదయం 11:39 ఉత్తర నక్షత్ర యువ వృషభ లగ్న పుష్కరాంశ నందు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వేలాది మంది భక్తుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా స్వామివారి నవధాన్యాలు సమర్పించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి వర్షం వచ్చిన నీళ్ళు అక్కడున్న మోటార్ సైకిల్ కార్లు అన్ని తీయాలి. అది తీసుకునే కానీ క్రేన్ రాదు. క్రేన్ వస్తేనే కానీ బలిస్తంభం పెట్టడం కుదరదండి. రాష్ట్రం దగ్గర సరఫరా కారణం బలిస్తంభం పడలేదు. అందరూ కూడా ఆగదు. దయచేసి ఒకసారి ఆగారు. ఇక్కడ ఆడట్టు ఉన్నది కిందకి వెళ్ళండి. ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఇంకా సెట్ అవ్వదు లోపల. కూడా
ధన్యవాదాలు మా కమిటీ తరపున తెలియజేస్తున్నామండి. జిల్లా రాయలం గ్రామంలో శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం నూతన ప్రతిష్ట మళ్ళీ పునర్నిర్మాణం చేసినందుకు సంతోషంగా ఉంది. అలా మీ వ్యవహారం నుంచి కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ఘన విజయం చేయాలని ఆలోచిస్తున్నాం. అంతా బాగుండాలని భక్తులు కూడా వచ్చి ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటూ ఈ కమిటీ మెంబర్స్ అందరినీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి. అందరూ జై విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి. అపోలో దగ్గర స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. శ్రీనివాసమ్మ గారు ఉంచండి. అయ్యా నమ్ముతున్నారు చేసుకున్నామా ఈరోజు చేసుకున్నామా. పట్నాల సోమరంగా దయచేసి అందరూ చేస్తారా? ప్రభుత్వం మంది దగ్గర పువ్వులు వ్యాపారం నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరాన్ని ఆనుకుని ఉన్న రాయలం గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన భీమవరానికి దాని పక్కనే ఉన్న రాయలం గ్రామంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి. ఎందుకంటే రాయలాన్ని ఎవరన్నా అడుగు పెడితే అడ్రస్ కావాలంటే బ్రహ్మంగారి గుడి సెంటర్ అనే చెప్తారు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి 73 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగిందండి. దానికోసం ఒక సంవత్సరం క్రితమే మేము గుడిని మళ్ళీ మేము శంకుస్థాపన చేసి మొదలుపెట్టడం జరిగింది. సంవత్సరంలోనే అందరూ కూడా భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా చాలా ఎంతగానో ప్రోత్సహించి ఈ గుడి నిర్మాణానికి తోడ్పడ్డారండి. ఈరోజు 26వ తారీఖున ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 26వ తారీఖు 2024వ తారీఖున ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అలాగే ధ్వజస్తంభ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు, అలాగే వెంకటరాయుడు గారు, తోట భోగయ్య గారు, అలాగే అబ్బులు గారు, చిన్నారు భోగయ్య గారు, కోళ్ళ అబ్బులు గారు, అలాగే కుటుకులపూడి చిన్నబాబు గారు, తోట సీతారామలక్ష్మి గారు విచ్చేసి మమ్మల్ని సందర్శించడం జరిగింది గుడి కార్యక్రమాన్ని. అంతేకాకుండా ధ్వజస్తంభ కార్యక్రమం జరిగిన వెంటనే సుమారుగా 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భీమవరం నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా కమిటీ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఓకే, నమస్తే అండి. భీమవరం అనుకున్న రాయలం గ్రామంలో ఈ రోజున శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడి విగ్రహ ప్రతిష్ఠ పునర్నిర్మాణం చేసిన గుడిలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఎంతోమంది పెద్దలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజున గుడిని సందర్శించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా